హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచులు బేబీ కార్న్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బేబీ కార్న్ 12, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, శనగపిండి ½ కప్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో బేబీ కార్న్ వేసుకొని ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్నటువంటి బేబీ కార్న్ను వాటర్ లేకుండా తీసుకొని కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ బేబీ కార్న్ను ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మనం చిన్న సైజు బేబీ కార్న్ తీసుకున్నాం కాబట్టి ఇలాగే పకోడీలు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్లయితే 2 ముక్కలుగా కట్ చేసి తయారు చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బేబీ కార్న్ కూడా వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్రిస్పీ బేబీ కార్న్ పకోడీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.